వావ్! ఈ రోజు మ్యాచ్ చూసారు కదా! ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్ జరిగింది. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్ కదా! నిజంగా మన ఎస్ఆర్‌హెచ్ అయితే హ్యాట్రిక్ మ్యాచ్ అది కూడా మన ఉప్పల్ స్టేడియంలో గెలిచారు. మంచి స్కోర్‌తో గెలిచారు. అది కూడా 47 రన్స్ తేడాతో. సో, అభిషేక్ శర్మ ఫామ్ గురించి ఎట్లుంది? మొత్తం ఆల్మోస్ట్ వృద్ధి పడేశారు కదా! అభిషేక్ శర్మ ఫాము, క్లాసన్ ఫామ్ అయితే నిజంగా లిటరల్‌గా ఈ రోజు అయితే మన బ్యాటర్స్, బౌలర్స్ అయితే నిజంగా క్రేజీ అంటే క్రేజీగా చూపించారు. సో, క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. డీసీ ఎలా ఓడిపోయిందనే కారణాలు కూడా క్లారిటీగా చెప్పుకుందాం. హై గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్డోక్స్ నైన్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఐపీఎల్ అప్డేట్స్ కోసం మంచి మంచి డీటెయిల్స్ వస్తాయి, మీకు మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫర్దర్ మ్యాచ్ గురించి చెప్తా, ఎవరెవరు ఏ ఏ బాల్లో కొట్టాడో క్లియర్ కట్గా చెప్తా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. ఫుల్ వీడియో చూడండి, 2x పెట్టుకుని అయినా చూడండి. మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఎస్ఆర్ఎస్ బ్యాటర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓపెనర్ బ్యాటర్స్ తెలిసిందే కదా మీకు. హెడ్ అయినా అభిషేక్ శర్మ కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఇక్కడ హెడ్ ఫామ్కి వచ్చే టైంకి బోల్డ్, ఫామ్కి వచ్చే టైంకి. సో హెడ్ వచ్చేసి ఒక 26 బాల్కి 37 స్కోర్ కొట్టారు. నిజంగా గత చాలా మ్యాచ్ నుంచి మనం హెడ్ వచ్చేసి ఫామ్ లో రావట్లేదు, ఫామ్ అనేది చూపించట్లేదు. అంటే బాల్ టు బాల్ స్కోర్ చేయడం, బాల్ కంటే ఒక 2-3 బాల్ స్కోర్ చేయడం. అదే ఈ రోజు కొంచెం నయం, డీసీ పైన అయితే కొంచెం నయం ఉంది. నిజంగా 26 బాల్కి 37 కొట్టారు. మంచి ఫామ్ లో డిసప్పాయింటింగ్ అవ్వడం చూశారు మీరైతే, లైవ్ లో అయితే డిసప్పాయింట్ అవ్వడం చూసాల్సిందే హెడ్ వచ్చేసి. సో ఫస్ట్ వికెట్ బోల్డ్ వచ్చేసి హెడ్, అది కూడా ఎవరంటే అక్షర్ పటేల్. దాంట్లో మన రిజ్వాన్ వచ్చేసి క్యాచ్ అవుట్ తీసుకున్నాడు. నిజంగా మన ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్ అయితే ఈ రోజు విధ్వంసం చూపించారు. అది కూడా ఒక వికెట్, ఒకటేమో ఆల్మోస్ట్ 2 వికెట్లు పడ్డాయి. ఒకటి క్యాచ్ అవుట్ వికెట్, ఇంకొకటి వచ్చేమో వికెట్ అవుట్. అది కూడా ఇషాన్ కిషన్ అదే మన అభిషేక్ శర్మ కొట్టినప్పుడు డైరెక్ట్ వచ్చేసి చేతికి దళికి, బౌలర్ చేతికి దొరికి దానికి వికెట్ పడ్డాయి. అది అట్లాంటప్పుడు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఫ్లోలో జరుగుతూనే ఉంది. అలా వచ్చేసి మన ఇషాన్ కిషన్ వచ్చి అవుట్ అయిపోయాడు. ఇషాన్ కిషన్ కూడా విధ్వంసం చూపించాడు, మంచి స్కోర్ ఆడాడు. ఇషాన్ కిషన్ వచ్చేసి 13 బాల్స్కి 25 కొట్టాడు. మంచి ఫామ్ అప్ లో, అది ఫామ్, అదే ఫామ్ ఇంకా ఉంటుంటే ఎస్ఆర్ఎస్ స్కోర్ వచ్చేసి ఇంకా డిప్ అయ్యేది, చాలా ఇంకా ఇంక్రీజ్ అయ్యేది. మంచి ఒక పెద్ద స్కోర్ అనేది మారబోయేది. అయినా సరే మన ఎస్ఆర్ఎస్ గట్టి గట్టి స్కోరే చేసింది. సో తర్వాత వచ్చేసి హెడ్ అవుట్ అయిన తర్వాత ఈశాన్ కిషన్ వచ్చాడు, అది కూడా రన్ అవుట్ అయిపోయింది. అది కూడా మన నితీష్ రాణా వచ్చేసి అవుట్ చేశాడు. దానికి అతను బౌలింగ్ లో వచ్చేసి చేయికి తలిగి అలా వికెట్ జరిగింది. తర్వాత వచ్చేసి ఇక క్లాసన్ వచ్చాడు. క్లాసన్ కూడా 13 బాల్స్ కి 37 కొట్టాడు. విధ్వంసం, అంటే లాస్ట్ టైంలో సిక్సర్ల వర్షం చూపించాడు. వేరే లెవెల్ సిక్సర్లు అయితే మామూలు కాదు. కుక్కను కొట్టినట్టు కొట్టిన బాల్ అయితే, బాల్నా లేకపోతే క్లాసనా బాలా లేకపోతే కాటర్ మా పెద్ద కొడుక, మా పెద్ద కొడుకుని మించి అయితే ఇంకో కొడుకు కూడా తయారవుతాడు, చిన్న కొడుకు కూడా. అది కూడా ఎవరంటే అభిషేక్ శర్మ. ఈరోజు చూశారు కదా అభిషేక్ శర్మ ఫామ్ ఎట్లుంది. గత మ్యాచ్ నుంచి చాలా ట్రోల్స్ చేస్తున్నారు కదా, మీ పులి ఎక్కడ, మీ పులి కొట్టట్లే, పులి పాలు తాగడానికి పోయిలా, పులి పులి ఏమో ఎలకం తోలడానికి పోయిందా, అలా అని ట్రోల్ చేశారు. చాలా అంటే చాలా చూసి ట్రోల్ చేశారు. ఈ రోజు అంటే గత లాస్ట్ సీజన్ లో వచ్చేసి తన హ్యాట్రిక్ ని క్రాస్ చేసే పరిస్థితి వస్తుంది అనుకున్నా. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేసి 141 స్కోర్ ఏం చేశారు, 140 బిలోనే 140 ప్లేసే చేశాడు. సో ఆ హ్యాట్రిక్ ని ఈ రోజు క్రాస్ చేస్తుంది అనుకున్నా. ఏదైనా అయితే వెనకాల లీస్ట్ ఎక్కడైనా రాసుకొచ్చిండైతే ఆ రాసుకొస్తాడా లేదా దానికోసం అయితే నేనైతే వెయిట్ చేశాను. ఎందుకంటే ఆ మూమెంటం బాగుంది. ఇవాళైతే ఎంకరేజ్మెంట్ కూడా మస్తు అనిపించింది. అభిషేక్ శర్మ ఆ కొట్టుడికి 10 4లు కొట్టాడు, 10 6 కొట్టాడు. చూసినావా ఇక్కడ 10 4లు 10 6లు అంటే 20 బాల్కి సెంచరీ. చూసా 20 బాల్కి ఓవరాల్ గా సెంచరీ అయిపోయింది. మిగతా బాల్ డాట్ ఆడుకుంటా ఇది ఆడుకుంటా మొత్తానికి 68 బాల్కి 135 స్కోర్ అయితే చేశాడు అభిషేక్ శర్మ. వేరే లెవెల్. ఎందుకంటే ఇలాంటి ప్లేయర్ కావాల్సింది, విధ్వంసం చూపించాలంటే మన అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ కావాలి. ఎందుకంటే మూడింగ్ టైంలో మంచి ఉన్నప్పుడు తెలియని నాకు ఆడతాడు, తెలియని గేమ్ ఆడతాడు, ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ గేమ్ని ఎలా సృష్టించాలో తెలియదు. ఒక్కొక్క సిక్స్లు కొడుతుంటే అది క్రౌడ్ల మధ్యలో పోయి పడుతుంది. అంటే అంత భారీ సిక్సర్లు, ఫోర్లు కూడా దాన్ని గ్యాప్ చూశారు కదా ఈరోజు. కొన్ని వైడ్ పోతున్న బాల్లను కూడా కావాలని కొట్టి గ్యాప్ క్రియేట్ చేసి కొడతాం అనే ఫామ్లోకి వెళ్తున్నాం మనం అభిషేక్ శర్మ. అలా ఒక 3-4 వైడ్స్ అయితే అలా డాట్ బాల్ అవడం జరిగింది. ఎందుకంటే అభిషేక్ శర్మ కొంచెం బయటికి జరిగారు కాబట్టి జరిగింది. ఇలా యార్కర్ జుల్లే, పుల్లర్ లెంత్ జుల్లే, బౌన్సర్ జుల్లే, ప్రతి ఒక్క బాల్ అయితే ఇరగదీసి పడేశాడు. ఇలా మంచిగా మెచ్చుకోవచ్చు. ఈ రోజు అయితే మన ఎస్ఆర్ఎస్ వచ్చేసి 2 వికెట్లు పడ్డాయి, విధ్వంసం చూపించాడు. 2 వికెట్లతో వీళ్ళు దాదాపు 145 బిలో స్కోర్ అయితే చేశారు. 245 స్కోర్ అయితే 245 కాదు సారీ 242 స్కోర్ అయితే చేశారు. జస్ట్ 2 వికెట్లు. ఇక చూసుకోవాల్సిందే కదా. నెక్స్ట్ వీళ్ళ ఎస్ఆర్ఎస్ బ్యాటర్కి బౌలర్స్ ఎవరు, ఆపోజిట్ బౌలర్స్ ఎట్లున్నారు.
బౌలర్ గురించి మాట్లాడుకుందాం క్లారిటీగా. ఇంకా బౌలరు మన డీసీ వచ్చేసి ఢిల్లీ బౌలింగ్ వచ్చేసి దాంట్లో వచ్చేసి ముఖేష్ వచ్చేసి బౌలర్ ఒక 4 ఓవర్లు వేశారు. ఆ 4 ఓవర్లో వచ్చేసి డాట్ బాల్ 6, తర్వాత వచ్చేసి 53 స్కోర్ ఇచ్చాడు. ప్రతి ఒక్క బౌలరు ఎలాంటూ ఒక మంచి స్కోర్ అనేది ఇచ్చారు. ఘోరంగా అంటే ఘోరంగా స్కోర్ ఇచ్చారు. ఈ రోజు వచ్చేసి 4 స్కోర్ ఇస్తే ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. ఆల్మోస్ట్ అందరికి ఒక్కరికే ఉంటుంది. మిగతా అందరు ఆల్మోస్ట్ ఒక్క స్కోర్ అయితే తీసుకోలేదు. తర్వాత వచ్చేసి నితీష్ రాణా వచ్చేసి 4 ఓవర్స్ వేయారు. 4 ఓవర్స్ వేస్తే 7 డాట్ బాల్స్. నితీష్ రాణాలో వచ్చేసి కూడా 55 స్కోర్ చేశాడు. ఒక ఓవర్లో అయితే ఎలాంటి 20+ స్కోర్ చేశాడు. నిజంగా నితీష్ రాణా యాజ్ యూజువల్ గా బౌలింగ్ తనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు తను అంత బౌలింగ్ వేసి పర్ఫార్మెన్స్ చెయ్యడు. తను మాక్సిమం బ్యాటింగ్ నే ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. సో ఈ రోజు వచ్చేసి మ్యాచ్ లో బౌలింగ్ వేశాడు. సో ఆ బౌలింగ్ ఇవ్వడం వల్ల 55 స్కోర్ వేశాడు. తర్వాత వచ్చి లింగిడి తన పేరు వచ్చేసి 4 ఓవర్లు వేశాడు. తను వచ్చేసి 7 డాట్ బాల్స్ 41 స్కోర్ ఇచ్చాడు. ఇతను ఓవర్లో నిజంగా ఓవరాల్ గా ఐపీఎల్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ అంటే లింగిడి. తన పేరు లుంగింగిడి అంటారు. అతని పేరు వచ్చేసి మెయిన్ అయితే లింగిడి అని అంటారు. సో తనైతే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలరు. నిజంగా మన అభిషేక్ శర్మ బ్యాటర్ ఉన్నప్పుడు చూశారు కదా, ఆ బాల్ ని వైడ్ బాల్ ను కూడా యార్కర్ వేయడానికి ట్రై చేస్తున్నాడు. యార్కర్ చూసారు అభిషేక్ శర్మ ఇట్లా జరుగుతాడు అంటే కొంచెం స్టంప్స్ కి దాటి వస్తారని ఇంకా కొంచెం మార్చి బాలను ఇంకా వైడ్ సైడ్ వేసి అలా ఒక 3 బాల్స్ అనేది మన వైడ్ బాలను కూడా రైడ్ చేసుకున్నాడు. చూసినా అంత క్యాపబిలిటీ ఉన్న బౌలర్ వచ్చేసి లింగిడి. తను వచ్చేసి బౌన్సరు మాక్సిమం 90% అయితే యార్కర్లు అయితే వేరే లెవెల్ వేస్తారు. ఆ యార్కర్లు అయితే కొట్టలేం. సో ఈ రోజు వచ్చేసి లింగిడిని కూడా వదిలిపెట్టలే, 41 స్కోర్ చేశారు. తర్వాత వచ్చేసి అక్షర్ పటేల్ వచ్చేసి 2 ఓవర్లు వేశారు. 2 ఓవర్లో ఒక్క వికెట్. నేను చెప్పాను కదా అక్షర్ పటేల్ కూడా అది ఎవరి వికెట్, మన హెడ్ వికెట్ అయితే అక్షర్ పటేల్ తీసుకున్నారు. అతను వచ్చేసి అక్షర్ అయితే ఒక వికెట్ ఇచ్చారు. అదే ఒక వికెట్. తర్వాత కుల్దీప్ వచ్చేసి 2 ఓవర్లు ఇచ్చాడు. 2 ఓవర్లో 2 డాట్ బాల్స్ 30 స్కోర్ ఇచ్చాడు. ఇక్కడ కుల్దీప్ ఒక ఓవర్లో 20+ స్కోర్ ఇచ్చాడు. చూసారా, కుల్దీప్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ కూడా అంత స్కోర్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు మన ఎస్ఆర్హెచ్ బ్యాటర్ వచ్చేసి మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి విధ్వంసం చూపించారు. తర్వాత వచ్చి నటరాజన్ 4 ఓవర్లు వేస్తే 3 డాట్ బాల్స్. తర్వాత వచ్చేసి 40 స్కోర్ ఇచ్చారు. తనకు కూడా ఒక వికెట్ లేదు. సో ఇక్కడ వికెట్ ఎలా వచ్చిందంటే ఇషాన్ కిషన్ది మన అభిషేక్ శర్మ కొట్టినప్పుడు అలా మన నితీష్ రాణాకు వచ్చేసి చేయి జరిగి స్టంప్ జరిగి, సో అలా దాంతో 2 వికెట్లు. కానీ యాజ్ యూజువల్ గా బోల్డ్ చేసింది మాత్రం ఒకటే వికెట్, అది కూడా మన అక్షర్ దాంట్లో వచ్చేసి బోల్డ్ చేశారు. తర్వాత ఇక నెక్స్ట్ ఏమని ఢిల్లీ బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఢిల్లీ బ్యాట్స్మెన్స్ వచ్చేసి ఈ రోజు మన ఎస్ఆర్ఎస్ బౌలర్ విధ్వంసం చూపించారు. నిజంగా మామూలు అంటే మామూలు కాదు. ఒక్కొక్కరు 4 అంటే ఓవరాల్ గా 9 వికెట్లు తీశారు. చూడండి వేరే లెవెల్ కదా, 43 స్కోర్ మార్జిన్ తో గెలిచారు. సో మన ఢిల్లీ బ్యాట్స్మెన్స్ వచ్చేసి పసుత్ పతుమ్ అంట ఇతని పేరు పతుమ్ వచ్చేసి ఈ రోజు 6 balls కి 8 స్కోర్. పతుమే తన పేరు. 6 balls కి 8 స్కోరు. నిజంగా ఓవరాల్ గా ఈ రోజు ఢిల్లీ బ్యాట్స్మెన్ అంత వరస్ట్ గా అయితే నేనైతే ఎంకరేజ్ చేయలే. ఎందుకంటే తను వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ నిజంగా ఏ బాల్ అయినా కొట్టేంత సత్తా ఉంది. లాస్ట్ చూశారు కదా ఆర్సీబీ మ్యాచ్ లో ఎట్లా కొట్టారు అసలు. మిల్లర్ అయితే కంకర్ని రుద్దినట్టు రుద్ది పడేసింది లాస్ట్ ఓవర్. ఈ రోజు మిల్లర్ గురించి మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ లేదు. తర్వాత వచ్చేసి రాహుల్ వచ్చేసి 23 బాల్కి కేఎల్ రాహుల్ అంటే 23 బాల్కి 37 స్కోర్ కొట్టాడు. ఓవరాల్ గా వచ్చేసి హుసేన్ బౌలింగ్ లో వచ్చేసి అభిషేక్ శర్మ క్యాచ్. నిజంగా వన్ ఆఫ్ ద క్యాచ్ అభిషేక్ శర్మ తీసుకోవడం, అది 1 హ్యాండ్ కి క్యాచ్ పట్టుకోవడం అయితే లిటరలీగా అదొక క్రేజ్ అనిపించింది. ఆ రన్నింగ్ మూమెంట్ లో క్యాచ్ తీసుకోవడం. హుసేన్ కూడా మన నిజంగా యంగ్ బౌలర్స్ కూడా తన బౌలింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అంటే ఒక సరే తన బౌలింగ్ టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. బౌలింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకా నితీష్ రాణా వచ్చేసి నిజంగా ఎలా ఒంటరి పోరాటం చేసాడు. ఆల్మోస్ట్ 30 balls కి 57 స్కోర్ చేశాడు. తను వచ్చేసి 57 స్కోర్ చేశాడు. మళ్ళీ బౌలింగ్ లో వచ్చేసి తను వచ్చేసి అభిషేక్ శర్మ, ఇతని క్యాచ్ కూడా అభిషేక్ శర్మ తీసుకున్నాడు. నిజంగా నితీష్ రాణా తన ఓవర్లో స్కోర్ ఇచ్చినట్టే తను కూడా మంచి ఫామ్ నాకు ఆడాడు. 57 స్కోర్ కొట్టాడు 37 balls కి అయితే. ఓవరాల్ గా బెస్ట్ అంటే తనకు కొంచెం ఒక
సపోర్టర్గా ఉండుంటే తనలాగా ఆడుంటే మాత్రం ఇంకా మ్యాచ్కి అయితే ఇంకా మార్జింగ్ అనేది తగ్గి ఒక 10-20 స్కోర్ డిఫరెన్స్ అలా ఓడే అంత ఛాయిసెస్ ఉండేది. తర్వాత వచ్చేసి రిజ్వాన్ వచ్చేసి 38 బాల్స్ 28 బాల్స్కి 41 స్కోర్ చేశాడు. అది కూడా హర్షద్ దాంట్లో వచ్చేసి మధుశంక వచ్చేసి క్యాచ్ అవుట్ తెచ్చుకున్నాడు. నిజంగా ఓవరాల్గా ఈరోజు డీసీ బ్యాట్స్మెన్స్ని అంత ఎంకరేజ్ చేయాలనిపించలే, ఎందుకంటే అంత స్లో డౌన్గా మ్యాచ్ ఆడారు. సో తర్వాత వచ్చేసి నేను ఎక్స్పెషల్లీ చెప్పేది ఏంటంటే మిల్లర్ చూసారు కదా లాస్ట్ మ్యాచ్లో మిల్లరు మ్యాచ్ని తారుమారు చేసేంత సత్తా ఉంది మిల్లర్కి. ఆర్సీబీ మీద మ్యాచ్ చూశారు కదా, అసలు షెఫర్డ్ దాంట్లో ఎట్లా కొట్టిండు లాస్ట్ టైంకి, సిక్స్ల మీద సిక్స్లు, ఫోర్ల మీద ఫోర్లు కొట్టయితే మొత్తానికైతే విన్ చేసుకున్నాడు. కానీ ఈ రోజు మిల్లర్ ఏం చేశారంటే ఫస్ట్ బాల్ ఒక బాల్ ఆడిందో అది కూడా మలింగ బాల్లో డైరెక్ట్ బోల్డ్ వికెట్ అవుట్ డైరెక్ట్ అయిపోయాడు. తర్వాత వచ్చి స్టబ్స్ వచ్చేసి 16 బాల్కి 27 స్కోర్ చేశాడు. అది కూడా మలింగ బౌలింగ్లో హుసేన్ వచ్చేసి అవుట్ చేసుకున్నాడు. హుసేన్కి మలింగకి అయితే నిజంగా సాకిబ్ హుసేన్ యంగ్స్టర్, తనకి మంచి కాంప్రమైజేషన్ ఉంది, మంచిగా అండర్స్టాండింగ్ ఉంది. తన బౌలింగ్లో ఇతని వికెట్ తీసుకోవడం, ఇతని బౌలింగ్లో అతని వికెట్ తీసుకోవడం ఒక మంచి ఫామ్ నచ్చింది. ఇలా దీని తగ్గట్టు ఇంకో బౌలర్ ఉండుంటే మ్యాచ్ విలన్ లెక్క ఇంకా ఎస్ఆర్ఎస్ టీమ్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్కి అయిపోయింది టాప్ స్కోర్కి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎస్ఆర్ఎస్ టీం వచ్చేసి టాప్ 3లో ఉంది. చూశారు కదా మార్జిన్తో, అంటే ఆల్మోస్ట్ మనం ఆడిన ప్రతి ఒక్క మ్యాచ్ 50, 40, 60 అలా మార్జిన్ స్కోర్తో గెలిచిందే. 50+ ఈరోజు అయితే 47+ అవుతుంది, 47 ఉంది. అలా మార్జిన్ స్కోర్తో గెలవడం వల్ల మనం థర్డ్ ప్లేస్కి ఉన్నాం. ప్రజెంట్ అయితే ఆర్ఆర్ అయితే మనకంటే తక్కువ కిందికి ఉంది. సో తర్వాత వచ్చేసి అనుషోత్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిండు. తను వచ్చేసి 10 బాల్స్లో 14 స్కోర్ చేశాడు. అది కూడా మలింగ బౌలింగ్లో వచ్చేసి మన అనికేత్ అయితే క్యాచ్ తీసుకున్నాడు. అనికేత్ వర్మ ఒక క్యాచ్ డ్రాప్ కూడా చేశాడు. అప్పుడే చేసి ఉంటే ఇంకా దగ్గరకు వచ్చేది. క్యాచ్ డ్రాప్ చేసుకున్నాడు. తర్వాత మిస్ ఫీల్డ్ అయితే చేయలే. తర్వాత వన్ ఆఫ్ ద మంచిగా ఒక బెస్ట్ క్యాచ్ అయితే తీసుకున్నాడు. తర్వాత వచ్చేసి కుల్దీప్, ఇంకా అక్షర్ వచ్చేసి బ్యాటింగ్ అయితే 3 బాల్స్కి 2 రన్స్. అది కూడా అక్షర్ వచ్చేసి మన క్యాచ్ అవుట్ అయిపోయిండు. అతను కూడా ఎవరు బౌలింగ్లో అంటే హార్స్ బౌలింగ్లో వచ్చేసి హర్ష్ దూబే వేరే, దూబేమో సిఎస్కే టైప్ ఉంటాడు, మనకి అయితే హర్ష దూబే అని ఉంటాడు. సో దూబేలో వచ్చేసి నితీష్ రెడ్డి క్యాచ్ తీసుకున్నాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కుల్దీప్ యాదవ్ వచ్చేసి మన బ్యాటింగ్ ఎక్కాడు. తను వచ్చేసి 2 బాల్స్కి 0 నాట్అవుట్. ఇక ఎలాగో కుల్దీప్ యాదవ్ బౌలర్ కాబట్టి అంత బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. సో వన్ ఆఫ్ ద ఈ రోజు అయితే నిజంగా బ్యాటింగ్ లైనప్లో మన ఢిల్లీకి అయితే వరస్ట్ అనుకోవాల్సిందే, ఎందుకంటే బెస్ట్ బ్యాటర్స్ వాళ్ళు. కేఎల్ రాహుల్ కూడా మంచి నాక్ ఆడే ప్లేయర్, మంచి కంకర మిల్లు తెలుసుగా, మిల్లర్ కూడా మంచిగా ఆడే బ్యాటర్. తను కూడా ఇవాళ వరస్ట్ ఆడి అసలు 0 డక్అవుట్ అంటే చూడండి. ఇక బౌలింగ్ అయితే మెచ్చుకోవాల్సిందే నిజంగా. మన ఎస్ఆర్ఎస్ బౌలింగ్స్ అయితే విపరీతంగా మెచ్చుకోవాల్సిందే. మధుశంకర్ బౌలింగ్ అయితే 4 ఓవర్లు వేస్తే 8 డాట్ బాల్స్, 36 స్కోర్ ఇచ్చాడు, ఒక వికెట్ తీసుకున్నాడు. నిజంగా ఓవరాల్గా మంచిది కదా. వచ్చిన బ్యాటర్స్ ప్రతి ఒక్కడు, బౌలర్స్ ప్రతి ఒక్కడైతే మన కొత్త ప్లేయర్, ఇతను కూడా బౌలర్స్ కొత్త ప్లేయర్ తీసుకొచ్చాడు, మంచిగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఈ రోజు నెక్స్ట్ మంచి ఫర్దర్గా నెక్స్ట్ మ్యాచ్ అయితే నిజంగా హయ్యర్ బౌలర్స్గా మంచి బౌలర్గా అయితే మారబోతున్నాడు. సో నేను చెప్పాను కదా, ఒక 2-3 బౌలర్ అయితే గట్టిగా ఉంటే ఎస్ఆర్ఎస్ వన్ ఆఫ్ ద టీమ్ అవ్వబోతుంది. సో గట్టి టీం అవ్వబోతుంది. దేన్నైనా చేసే అధికారం ఉంది, చేస్తారు. అధికారం కాదు, చేసేంత ప్లేయర్ మారబోతున్నారు. సో మధుసూదన్ కూడా ఈ రోజు వచ్చి స్టార్టింగ్ అనే ఒక బెస్ట్ బౌలింగ్ చేశాడు. బౌన్సర్లు యార్కర్లు అయితే వేరే లెవెల్ వేస్తున్నాడు. బౌన్సర్లో అది కొంచెం హైట్ అవ్వడం వల్ల వైడ్ అవుతుంది. సో అది కొంచెం తగ్గించుకుంటే క్లియర్ కట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి నితీష్ రెడ్డి. ఈ రోజు నితీష్ రెడ్డి బౌలింగ్ అంతా వరస్ట్ అనిపించింది, పర్ఫార్మెన్స్ లేదు. ప్రతి సీజన్ ప్రతి మ్యాచ్లో నితీష్ రెడ్డి నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ చేస్తే ఈ రోజు వచ్చేసి 4 ఓవర్లు ఇస్తే 5 డాట్ బాల్స్. నిజంగా 5 చెట్లు నాటాలి. డాట్ బాల్స్కి ఒక చెట్టు నాటాలి, అది తెలుసా మీకు? సో అలా నాటాలి. ఏ మ్యాచ్, ప్రతి ఒక్క మ్యాచ్ అట్లా డాట్ బాల్స్కి ఒక చెట్టు నాటాలి. అది ఎక్కడ నాటుతారో తెలియదు. సో మొత్తానికైతే 57 స్కోర్లు ఇచ్చాడు నితీష్ రెడ్డి. మన 0 వికెట్ అయితే ఒక్కడుగు లేదు. రెడ్డి ఈ రోజు కొంచెం వెనకబడిపోయాడు. తర్వాత వచ్చేసి మలింగ 4 ఓవర్లు వేస్తే 10 డాట్ బాల్స్, 32 స్కోర్లు ఇచ్చిండు. 32 స్కోర్లు ఇచ్చిన 4 వికెట్లు తీసుకున్నాడు. అసలు విపరీతమైన వికెట్లు అయితే వేరే లెవెల్కి అయితే వికెట్ తీసుకున్నాడు. 4 వికెట్ నిజంగా నాకు ఓవరాల్గా అయితే హైలైట్ అనిపించింది. నాకైతే ఇవాళ మలింగ లాస్ట్ మ్యాచ్ ఏమో 3 వికెట్స్, ఈ మ్యాచ్ ఏమో
4 వికెట్స్, దాని అంతకుముందు మ్యాచ్ వెళ్ళిపోయి 2 వికెట్స్. మలింగ అయితే మన ఎస్ఆర్హెచ్కి ఒక బెస్ట్ బౌలర్గా మారబోతున్నాడు, మంచి బౌలర్గా మారబోతున్నాడు. ఎందుకంటే బౌలింగ్ స్కిల్స్ అనేది తన దగ్గర చాలా ఉన్నాయి. ఎప్పుడు ఎలా వాడాలనేది క్లియర్ గా తనకు తెలుసు. సో అలానే ఇంప్రూవ్ అయిపోయింది. ఈ రోజు అయితే మలింగ అయితే 4 వికెట్లు తీసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి షాకిబ్ హుసేన్ 4 ఓవర్లు వేస్తే 8 డాట్ బాల్స్ 29 స్కోర్ ఇచ్చాడు. అతను వచ్చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. నిజంగా హుసేన్ దగ్గర నేను గెస్ చేసింది ఏంటంటే, ఒక బౌలింగ్ తీర్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంది. అంటే ఎవరిని ఏ బాల్ వేయాలి, ఏ బాల్ లాస్ట్ మూమెంట్లో నేను స్లో మోవర్స్ వెళ్ళినప్పుడు చూసిన లాస్ట్ మూమెంట్ ఇట్లా బాల్ పట్టుకుంటే ఈ బొటన వేలు అనేది కిందికి తీసి ఇట్లా కొడితే ఆ బాల్ వచ్చేసి ఆ బాల్ కేఎల్ రాహుల్ కదా, కేఎల్ రాహుల్ కాదు, తన పేరు కేఎల్ రాణా వచ్చేసి కేఎల్ రాహుల్ కాదు, రాణా వచ్చేసి ఆ బాల్ ని కొట్టాలా కొట్టొద్దని అట్లా సింపుల్ గా టచ్ చేసింది, ఆ బాల్ అక్కడ పట్టి చూసినాం. అంత వేరియేషన్ తో వేసాడు మన హుసేన్. ప్రతి ఒక్క బాల్ వేరియంట్స్ ఉంది, తన దగ్గర మంచి స్కిల్స్ ఉంది. నిజంగా ఇవాళైతే మన ప్రభుల్ని అయితే పక్కకు కూర్చోబెట్టారు. ఇవాళ ప్రఫుల్ ప్లేస్ అంటే మధుశంకర్ని తీసుకొచ్చింది అలా బౌలింగ్లో వచ్చేసి. ఇక ప్రఫుల్ కొన్ని రోజులు అట్లా పక్కకు కూర్చోవచ్చింది, తన బౌలింగ్ స్కిల్స్ అనేది తర్వాత ఇంప్రూవ్ చేస్తాడు. తర్వాత వచ్చేసి లివాంగ్ వచ్చేసి ఏమో 2 ఓవర్లు వేస్తే 2 డాట్ బాల్స్ 28 స్కోరు 0 వికెట్స్. తర్వాత వచ్చి హర్ష దూబే అన్నా కదా, హర్ష దూబే కూడా ఈ రోజు ఒక 2 ఓవర్స్ వేస్తే 6 డాట్ బాల్ 11 స్కోర్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అది కూడా లాస్ట్ ఓవర్లో హ్యాట్రిక్ కాదు, సారీ, ఫస్ట్ బాల్కి 2, ఫస్ట్ బాల్కి 1 వికెట్, తర్వాత లాస్ట్ 2 బాల్స్కి 2 వికెట్లు, 1/1 లాస్ట్ బాల్కి కూడా 1 వికెట్ తీసుకున్నాడు. నిజంగా ఈరోజు మన ఎస్ఆర్హెచ్ కూడా బ్యాటింగ్ బౌలింగ్ ఇవాళ నెక్స్ట్ లెవెల్లో చూశారు. క్లియర్ కట్గా అర్థమవలసింది ఏంటంటే మీకు ఇక్కడ నుంచి ఎస్ఆర్హెచ్ అనేది ఫామ్ అప్ చేంజ్ అవ్వబోతుంది. స్కోర్ లీడర్ బోర్డ్ని క్రాస్ చేయబోతుంది. స్టార్టింగ్ పెరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికీ స్టార్టింగ్ స్కోర్లు ఉంది. మొత్తానికైతే ఎస్ఆర్హెచ్ అయితే ఢిల్లీ పైన గెలిచింది. అది కూడా ఎంత అంటే 47 స్కోర్ తేడాతో ఢిల్లీ పైన గెలిచింది. నిజంగా ఓవరాల్గా మనం నమ్మొచ్చు. బెస్ట్ ప్లేయర్ నాకు ఆర్డరు ఈ రోజు అయితే మొత్తానికి 242 స్కోరు మన ఎస్ఆర్హెచ్ అయితే. మన ఇప్పుడు డీసీ వచ్చేసి కొట్టింది ఎంత 195, 9 వికెట్స్. మన ఎస్ఆర్హెచ్ వచ్చేసి 2 వికెట్స్. ఓవరాల్గా హైలైట్ నాకు ఆడారు. సో నెక్స్ట్ ఫర్దర్గా రేపు జరగబోయే మన ఎల్ఎస్జి వర్సెస్ అండ్ ఆర్ఆర్ మ్యాచ్ కూడా క్లియర్ కట్గా రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మంచి నాకు ఆడారని చూద్దాం. నీకు ఆర్ఆర్లో మన ఇద్దరు చిన్నపిల్లగాలు ఎంత స్కోర్ కొడతారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మంచిగా మ్యాటర్ దొరికితే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చిందా కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి.